హాయ్ అండి, నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాజముద్ర ఏదైతే ఉందో దాంట్లో ఓరుగల్లు కళా వైభవాన్ని చాటేలా, కాకతీయుల వైభవాన్ని చాటేలా ఆ రాజముద్రలో కాకతీయ కళాతోరణం అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ కళ ఏదైతే రాజముద్రలో ఆ కళాతోరణానికి చోటు లేదని చెప్పేసి ఉదయం నుంచి వస్తున్న వార్తలు మనం చూస్తున్నాం. అదే అట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు కూడా కాకతీయ కళాతోరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజముద్రలో తొలగించొద్దని చెప్పేసి ఓరుగల్లో వరంగల్లో అయితే వాళ్ళు ధర్నా చేపడుతున్న పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఉదయం నుంచే చూస్తున్నారు అంటే కంప్లీట్గా 3-4 ఒక లోగోస్ అయితే బయటకు వచ్చాయి, సోషల్ మీడియాలో చక్కర్లు పడుతున్నాయి. కాకతీయ కళాతోరణం ఒక వైభవం అనేది మీరు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీరు అన్నారు రాజముద్రలో. ఇప్పుడు తొలగించడానికి కారణాలే? తొలగించడానికి కారణాలు వాళ్ళే చెప్పాలి. ఎందుకంటున్నామంటే ఇది ఒక చరిత్ర. ఇది రాచరికానికి ఇది మచ్చుతునక కాదు. ఇక్కడ పోరాటం చేసి కాకతీయ రాజులు రాణి రుద్రమాదేవి పోరాటం చేసి నిలబెట్టినటువంటి చరిత్ర, పోరాట పడిపోయినటువంటి చరిత్ర గల ఈ కాకతీయ కోటలో ఆ యొక్క ఏదైతే సింహం ఉందో దాన్ని మాకొక ప్రతీకగా, మహిళలకు ప్రతీకగా, ముఖ్యంగా మహిళలకు ఒక రాణి రుద్రమాదేవి పరిపాలించినటువంటి ఈ యొక్క కిలవరంగల్ కోటలో ఆమె ఒక మహిళగా ఆ, ఒక సింహంగా దాన్ని నిలబెట్టడం జరిగింది. కాబట్టి మహిళలందరూ కూడా ఒక పౌరుషం గల ఈ గడ్డ మీద రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అదొక ఆదర్శంగా ఉండాలని కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉండి దాన్ని చెరుపుతంటే కూడా వారు మాట కూడా మాట్లాడడం లేదు. ఇంతకంటే అన్యాయం లేదు. ఆ సోదరిమణులకు ఇద్దరు కూడా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా దీన్ని మీరు కూడా అడ్డుకోవాలి, మాతో కలిసి రావాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ నేతలు కూడా తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నారు. కాకతీయ కళాతోరణం రాజముద్రలో తొలగించడం. కేటీఆర్ గారు కూడా ట్విట్టర్‌లో ట్వీట్ చేసినట్టున్నారు. ఏం చెప్తారు? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా కాకతీయ అన్నది ఇవాళ మేం ఏర్పాటు చేసింది కాదు, కేసీఆర్ గారు ఏర్పాటు చేసింది కాదు, అదొక చరిత్ర అండి. అదేవిధంగా చార్మినార్ అన్నది కూడా ఒక చరిత్ర అండి. చరిత్రను రాబో తరాలకు మర్చిపోకుండా ఇక్కడటువంటి ప్రజల యొక్క మనోభావాలను కూడా దెబ్బతినకుండా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే గనుక వద్దు అనుకుంటే ఆ రోజు ప్రజలు వ్యతిరేకించేవాళ్ళు. కానీ ఆ రోజు ప్రజలు కూడా దానికి ఆమోదంగా ముందు దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ప్రజల ఆమోదం తెలిపిళ్ళు. ఆ ఆమోదం తెలిపిన దాన్ని ప్రజల యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు దాన్ని తీసేస్తాం అది ఇది అంటే ఈ జిల్లాలో పుట్టిన బిడ్డలుగా, ముఖ్యంగా ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఇంతమంది బిడ్డలు ఇక్కడ ఉద్యమం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎవరో వచ్చి ఉద్యమంలో లేని వాళ్ళు వచ్చి దేన్ని పడితే దాన్ని చెరుపుతామంటే ఊరుకునేందుకు మరో ఉద్యమానికి ఇది నాంది. మరో ఉద్యమానికి నాంది. ఇది ఒక కాకతీయ కళాతోరణం సింహం ఒక అంశమే కాదు, చాలా అంశాల మీద వాళ్ళు తప్పు చేస్తున్నారు. వారు తప్పులు కనుక సరి చేసుకోకుంటే మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు మంచిగా పరిపాలించాలి, పోయిన ప్రభుత్వాల కంటే గొప్పగా పరిపాలించి పేరు తెచ్చుకోవాలి తప్ప ఇలా ఈ విధమైనటువంటి తీరుతెన్నులతోటి ప్రజలలో మీకు చెడ్డ పేరే తప్ప ఇంకేముండదు. కాబట్టి మీరు ఒకసారి మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు ఒకసారి తెప్పించుకోండి. తప్పు చేస్తా ఒప్పు చేస్తా గాయంతో కూడా మీకు ఆయంత అవగాహన లేకుండా మీరు పరిపాలిస్తున్నారంటే మీ మీ అవగాహన రాహిత్యానికి ఇది ఒక మచ్చుతునక. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా రాబో రోజులలో దీని మీద ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుంది. మనం చూస్తున్నాం. అంటే దాదాపు 5 నెలల నుంచి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం. ఒక దిక్కేమో తెలంగాణ తల్లి విగ్రహంలో స్వల్ప మార్పులు అని చెప్పేసి ఒక మాట అన్నారు. తర్వాత టీఎస్ టు టీజీ అయింది. ఇప్పుడు చూస్తేనేమో కాకతీయ కళాతోరణం మన ఎంబ్లంలో చూస్తున్నాం, చేంజ్ చేస్తున్నామని. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్ర గీతం కూడా చేంజ్ చేస్తున్న సిచ్యువేషన్, అంటే స్వల్ప మార్పులు అంటున్నారు. వీళ్ళు చాలా చిన్నోళ్ళండి, ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే మైండ్ డైవర్షన్ చేసుట్లా దీన్ని ప్రధానంగా తీసుకుంటున్నారు. ఏదో ఒక అంశాన్ని ముంగడేసి పబ్లిక్ యొక్క ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేసే విధంగా ఒక గమ్మతి చిలిపి చేష్టలు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక పరిపాలన ఒక దక్షత ఉన్న వాళ్ళ వ్యక్తులుగా ఖచ్చితంగా ఏం చేయాలనుకున్నారో ప్రజలకు అది చెప్పాలి తప్ప ఈ కన్విన్స్ చేసి తెలంగాణ తల్లి బొమ్మ మారుస్తాము, విగ్రహాన్ని మారుస్తాము, లేకుంటే ఇక్కడ సింహాలను మారుస్తాము, లేకుంటే మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాము, అది కరెక్ట్ కాదు కదండి. ప్రజలకు పంపండి, ఒకసారి ప్రజలకు పంపండి. రైట్ అయితే తీసుకోండి, రాంగ్ అయితే ఆపేయండి. ప్రజల కోసమే కదా ఎవరమైనా మనం పని చేయాల్సింది. మీకు ఓటేసింది దేనికోసము? వారికి మంచి జరగాలని. మేము ఈరోజు మొదలు పెట్టాము కదండి. ప్రజలు వాళ్ళకు వాళ్ళు వచ్చి దీని మీద ఉవ్వెత్తున
ఇష్యూగా చేయకుంటే చూడండి. ఎందుకంటే ప్రజలలో ఉన్న మనోభావాలనే మేము బయటికి తీసుకొస్తున్నాం, మా వ్యక్తిగతంగా కాదు. రైట్. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే. ఏం చెప్తారు? ఎలా చూడొచ్చు సార్? అసలు ఈ ప్రభుత్వం రాగానే ఈ వార్త తెలవగానే కౌన్సిల్లో ఎనానిమస్గా దీన్ని మేము ఖండించడం జరిగింది, బహిష్కరించడం జరిగింది. అందులో వారికి జ్ఞాపకం చేయాలి మేమంతా. అందులో జలంగ వెంగళరావు గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఉంటూ ప్రపంచ తెలుగు మహాసభలకే కాకతీయ తోరణాన్ని పెట్టిన ఘనత ఉండే. కానీ అలాంటి వాటికి మర్చిపోతాను వీళ్ళంతా. పాపం తెలియదు వాళ్ళకు. వాళ్ళు జ్ఞానోదయం చేయాలంటే ఇప్పుడు ఇలాంటి ఉద్యమాలు చేయాల్సింది ఎవరైనా సరే. వాళ్ళు చేసే కార్యక్రమాలు మర్చిపోతాను వాళ్ళు. ఏం చేయాలని ఏం దోస్తలే వాళ్ళకు. ఇది కాదు కదా, చీరణాలతో మార్పు వస్తే ఏం మార్పు వస్తే వాళ్ళు మార్పు వస్తా. ముందు వాళ్ళు మార్పు రావాలి. ముఖ్యంగా వాళ్ళు మార్పు వచ్చాక ఇవన్నీ ఆలోచించాలి కదా. ఇలాంటి కాకతీయ తోరణాన్ని ఇవన్నీ చెప్పడం అది కాకతీయ తోరణం తెలంగాణది. ముఖ్యంగా ఇప్పటిది కాదు కదా, రాణి రుద్రమ్మదేవి ప్రతాపరుద్రులకు సంబంధించింది. తెలంగాణ చుట్టూ కనీసం ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపించిన ఇది. అందులో ఈ చీరను ప్రపంచానికే దిక్సూచిగా ఏర్పడ్డది. ఏ కార్యక్రమాన్ని ఎందులో వచ్చినా మన చీరణాన్ని బహుకరిస్తాం మనందరం. అంటే వాళ్ళు చాలా హ్యాపీగా స్వీకరిస్తారు. చార్మినార్ అంతే హైదరాబాద్ ఇవన్నీ తీయటం అది రియల్ అంటే ఇప్పుడు కాకతీయుల చరిత్రని కనబడకుండా చేయాలనుకుంటున్నారా? లేదంటే కేసీఆర్ చరిస్మాని కనబడకుండా చేయాలనుకుంటున్నారా? ఎవరు చరిత్ర ఎవరు తీయలేరండి. కాకతీయుల చరిత్ర చేయలేము, మా కేసీఆర్ చరిత్ర చేయలేము. వాళ్ళ చరిత్రహీనులు అవుతారు నెక్స్ట్. దాని కొరకు కార్యక్రమం చేపడతాను తప్ప ఇంకేం లేదు నా ఆలోచన అయితే. ఏం చెప్తారు ఫైనల్గా? ఫైనల్ ప్రజలు తీర్పు చెప్తారు కదా. ప్రజలు ఆశిస్తాను, అయ్యా మీకు దేని కొరకు మీరు వచ్చిన ఫలాఫల కోసం మేము అందిస్తారు కావచ్చు అని ఓట్లకి గెలిపించాము మీరు. కానీ మీరు ఏం చేయలేకుండా ఈ కార్యక్రమం చేస్తాను, సమయం వచ్చినప్పుడు మంచిగా బుద్ధి చెబుతాం అనే తీరులో ప్రజలు ఉన్నారు. అంత ప్రజలు చిన్న అంచనా వేయకూడదు ఎప్పుడైనా సరే. చూస్తున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఈ వార్ జరుగుతున్నట్టు కనబడుతుంది. మీ ఇతర పార్టీలు ఎందుకు దీని మీద స్పందించట్లేదు? ఇతర పార్టీలు ఎందుకు అనేది 2 రోజులు అవుతుందండి. ఒక 2 రోజుల నుంచే దీన్ని హడావుడి జరుగుతున్నది. మేము ఇంతకుముందే చెప్పాము, వారికి కూడా చెప్పడం జరిగింది. అందరినీ కలిసి రావాలని కూడా కోరడం జరుగుతుంది. అన్ని వర్గాలు, ఒక రాజకీయ పార్టీలే కాదు, స్వచ్ఛంద సంస్థలు కానీ అన్ని ఆర్గనైజేషన్స్ కానీ కూడా కలిసి రావాలి ఈ అంశం. ఎందుకంటే జిల్లాకు కాదు, ఇది రాష్ట్రానికే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ మీద మీకు కాకతీయ కళాతోరణాన్ని పెట్టడం జరిగింది. ఐడియా ఉంది కదా మీ అందరికి. కాకతీయ కళాతోరణాన్ని పెట్టడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఇంతకుముందు పెద్దలు మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ గారు అన్నట్టుగా ఎక్కడన్నా ఎవరికైనా బహుమానం ఇవ్వాలనుకుంటే కాకతీయ కళాతోరణాన్ని ఎక్కువగా బహుకరించడం జరుగుతుంది. అంటే దేనికోసం వాళ్ళకి ఆలోచన లేకనా, తెలివి లేకనా, వాళ్ళు తెలివి తక్కువ ఏమన్నా అర్థమైందా? మీరు బాగా తెలియకలోళ్ళు కాబట్టి ఉన్నాయని చెరుపుతారా? ఎప్పుడైనా కానీ చెరిపేది కాదు కాకతీయ చరిత్ర. ఇంతకుముందే చెప్పాను నేను, ఒక మహిళ, తేజవంతమైనటువంటి ఒక మహిళ రాణి రుద్రమాదేవికి సంబంధించినటువంటి చరిత్రకు ప్రతీక ఈ యొక్క కాకతీయ కళాతోరణం. అటువంటిది 2 మహిళా మంత్రులు ఇక్కడ ఉండి దాన్ని పట్టించుకోపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఇది అవమానకరమే. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా కదిలి రావాలి, మహిళా లోకం అంతా కదిలి రావాలి. ఇక్కడ చరిత్రను రూపుమాపకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ప్రజలందరూ కూడా ఉన్నదని కూడా చెప్పడం జరిగింది. జూన్ 2కి అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఒకవేళ ఆ లోగో కనుక రిలీజ్ చేస్తే కాకతీయ కళాతోరణం అందులో లేకపోతే తదుపరి మీ ఫైట్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఆ లోగో పెట్టే వరకు జిల్లా అట్టుడుగుతుంది. జిల్లా అట్టుడవడం అంటే పద్ధతిగా యాజ్ పర్ రూల్ ప్రకారం శాంతియుతంగా మా యొక్క నిరసన ఆ స్థాయిలో ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. దాన్ని ఎడతెరిపి లేకుండా కొనసాగిస్తాము. ఎవరు అడ్డొచ్చినా కూడా ఆ యొక్క మేము ఉవ్వెత్తున ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నాం, ఎన్నో పోరాడి సాధించుకున్నాము. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఒకటే కాదు, చాలా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం కార్మిక వర్గాల నుంచి కూడా. ఖచ్చితంగా ఈ అంశాన్ని ఎక్కడ వదిలిపెట్టేది ఉండదు, చేజారి వదిలిపెట్టేది ఉండదు. ఖచ్చితంగా ఇది జిల్లా ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తారు కాబట్టి ఈ అంశాన్ని జిల్లా ప్రజలందరినీ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అట్ ది సేమ్ టైం మనం చూస్తున్నాం అంటే మన తెలంగాణ గీతంలో కూడా దాదాపు చూస్తున్నాం వాళ్ళు ఏది మ్యూజిషియన్ కూడా ఒక కాంట్రవర్సీ అవుతుంది. ఆల్రెడీ అసోసియేషన్ కూడా వాళ్ళు స్ట్రైక్ చేసిన సిచ్యువేషన్ ఎలా ఉంది, తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని దీని మీద? అదే నేనేమంటున్నామంటే, మనకు ఆలోచన, భాష, యాస అన్నీ కూడా
మన వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. మన వాళ్ళు అనేది ఏంటంటే ఎవరా ఏందన్నది అంశం కాకుండా మన వాళ్ళకి ఇస్తే లోతైన ఆలోచన చేసి దానికి ఇంకా గొప్పగా చేస్తారన్నది మన వారి ఆలోచన. కాకపోతే ఏకంగా దాని మ్యూజిక్ ఒకటే కాదు, దానిలో ఉన్న పదాల యొక్క కలయికను కూడా దాన్ని వాళ్ళు మారుస్తున్నారు. కాబట్టి అటువంటి పద్ధతి ఉండడం అన్నది కరెక్ట్ కాదు. ఏదో ఒకటి ఇచ్చింగ్ చేసి సాధించాలనడం ఇది ఒక చైల్డ్ మెంటాలిటీ అండి. అది మంచిది కాదు, పద్ధతి కాదు అది. కాబట్టి నేను ఒకటే కోరుకునేది ఖచ్చితంగా దీన్ని భవిష్యత్ తరాలకు అందియాలంటే ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉండదు. రైట్, మనతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. మనం చూడొచ్చు అంటే మ్యాక్స్ చూస్తున్నాం, దాదాపు బీఆర్ఎస్ నేతలంతా ఏకమైన పరిస్థితుల్లో ఉంది. తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామం అయితే ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. అటు దాదాపు తెలంగాణ ఎంబ్లం ఏదైతే ఉందో ఎంబ్లం చేంజ్ చేస్తున్న సందర్భంలో కూడా ఖచ్చితంగా కాకతీయులో నాటి గుర్తింపు, అదేవిధంగా రాణి రుద్రమ్మదేవి పోరుగల్లుగా ఖ్యాతిగాంచిన సందర్భం మనం చూసామని చెప్పేసి అయితే దాదాపు బీఆర్ఎస్ నేతలు స్ట్రైక్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల ఎంబ్లంలో చేంజ్ కనుక కాకతీయ కళాతోరణం అయితే ఖచ్చితంగా మా ఉద్యమం మరో తీరుగా ఉంటుంది, మరో తెలంగాణ ఉద్యమాన్ని చూస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్న సిచ్యువేషన్. ఓటో స్టూడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.